వెల్కమ్ టు మీనేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి ఎల్ఎల్బి ఫైనల్ ఎగ్జామ్స్ కోసం హర్షవర్ధన్ తనకి మంచి బుక్స్ని ఇస్తారు. ఆ బుక్స్ని అమ్మవారి ముందు ఉంచి దీపారాధన చేసి రమాదేవికి కాఫీ ఇస్తూ ఉండగా రోజా, నిషా ఇద్దరూ కుళ్ళిపోయి ఇక అమ్మవారి ముందే ఆ బుక్స్ని కాల్చేస్తారు. చామంతి బాధపడుతూ ఉంటుంది. ఇక రమాదేవి అంటుంది, ఇక నీకు ఎగ్జామ్ రాసే యోగ్యం లేదు, ఇంట్లో పని చేసుకో అనేసరికి ఇక హర్షవర్ధన్ అలాగే ప్రేమ్ ఇద్దరు ప్రేమ్ తనకి ఇంకొక సెట్టు ఆన్లైన్లో బుక్ చేయి అని అంటారు. రోజా మాత్రం మరింత తెలివిగా ఆన్లైన్లో బుక్స్ అన్నీ కొనేస్తుంది. ఎక్కడ ఆన్లైన్లో ఇక ఎల్ఎల్బి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న బుక్స్ దొరకకపోవడంతో పాపం చామంతి బాధపడుతూ ఉంటుంది. ఇంతలో చిట్టి వచ్చి, అయ్యో చామ్, ఎందుకు బాధపడతావు? ఆన్లైన్లో లేకపోయినా ఆఫ్లైన్లో దొరుకుతాయి, పలానా ప్లేస్కి వెళ్ళొచ్చు అనగానే, థ్యాంక్ యూ సో మచ్ చిట్టి, నిజంగా నువ్వు ఇంట్లో ఉండడం మాకు ఒక వరం అని చెప్పి ఇక ఇటువైపు ప్రేమ్ చిట్టి చెప్పిన ప్లేస్కి వెళ్ళి బుక్స్ తీసుకుని వస్తారు. ఛా, ఆన్లైన్లో బుక్కులన్నీ కొనేశాను, ఆఫ్లైన్లో ఉంటాయి కదా, అవి మర్చిపోయాను అని చెప్పి అనగానే, అక్క ఈ విషయం నాకు ముందు చెప్పొచ్చు కదా, అన్ని షాపుల్లోనూ మా డాడీతో చెప్పి ఎక్కడికక్కడే ఆపేసేదాన్ని, ఇప్పుడు అది బుక్స్ తీసుకొని చదువుకోవడానికి ప్రిపేర్ అయిపోతుంది అని చెప్పి నిషా అంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా చంద్రిక ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకు చామంతి విషయంలో ఇంత దుర్మార్గంగా ఆ రోజా అమ్మ, నిషా అమ్మ, రమాదేవి ఆలోచిస్తున్నారు? ఒక పని చేసిన అమ్మాయి లాయర్ అవ్వకూడదా? పైగా ప్రేమ్ బాబు మనస్ఫూర్తిగా ప్రేమించిన చామంతిని దూరం చేశారు, ఇప్పుడేమో తన చదువును కూడా దూరం చేయాలనుకుంటున్నారు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉండగా ఇంతలో ప్రేమ్ వస్తారు. ఏంటి చందమ్మ ఇలా ఆలోచిస్తున్నావు? చామంతి కోసమే కదా నేనున్నాను, చామంతికి రాత్రి పగలు చదివిస్తాను, తను గొప్ప లాయర్ అయ్యే అవకాశాన్ని నేను పొందబోతున్నాను అనగానే, అదేంటి బాబు మీరు పొందబోవడం ఏంటి అని అంటుంది. అయ్యో చందు, నాకు చామంతి అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా, నీకొక విషయం తెలుసా అని అంటారు. ఏమైంది ప్రేమ్ బాబు అని అంటుంది. నేను అప్పుడు డ్రామా పెళ్లి చేసుకున్నాను కదా, కానీ చామ్ మాత్రం ఆ తాలిబొట్టుని అలాగే తన మెడలో ఉంచుకుంది చందమ్మ అని అంటారు. ఒక్కసారిగా చంద్రిక షాక్ అవుతుంది. అవును, నేనంటే తనకి ఎంత ప్రేమ అన్నది ఈ ఒక్క విషయంలో అర్థమైంది కదా, అలాంటి నా భార్య ఎల్ఎల్బి ఫైనల్ ఎగ్జామ్స్ చదువుతూ ఉంటే ఒక భర్తగా తన్ని ప్రోత్సహించడం నా ధర్మం, అందుకే తన ఎల్ఎల్బి లాయర్ అయ్యే అవకాశం తనకి ఉన్నా వెనక ఉండి నేను నడిపిస్తాను అనగానే ఇక ఒక్కసారిగా చంద్రిక ప్రేమ్ దగ్గరికి వస్తుంది. ప్రేమ్ బాబు, ఎంత చల్లటి వార్త చెప్పావు, అంటే నువ్వు కట్టిన తాలిబొట్టుని చామంతి తన మెడలో ఉంచుకుందా అనగానే, అవును, కావాలంటే నీకు రేపు చూపిస్తాను అని చెప్పి అంటారు. సరే బాబు, అంటే ఇప్పుడు మీరిద్దరూ భార్యాభర్తలు కదా అనగానే, అయ్యో చందమ్మ, నిన్ను చామంతి ప్రేమగా అత్త అని పిలుస్తుంది, నాకు నువ్వు కన్న తల్లి కంటే ఎక్కువ, మేమిద్దరం నీకు కొడుకు కోడలం అనగానే చాలా సంతోషపడుతూ ప్రేమ్ని పట్టుకొని హత్తుకుంటుంది చంద్రిక. ఇక చంద్రిక కళ్ళ నీళ్ళు తుడిచి, ఇక చామ్కి నాకు ఎవ్వరూ విడదీయరు, ఎగ్జామ్స్ అయిపోయాక చామ్ మెళ్ళలో నేను 3 ముళ్ళు కట్టానని, అలాగే చామ్ మనసులో నేనున్నానని, ఆ తాలిబొట్టునే తన తాలి అనుకుంటుందని నాన్నకి చెప్పేస్తాను, నిషా పీడ ఇరగడవుతుంది అనగానే, బాబు నిషా ప్రెగ్నెన్సీకి కారణం ఎవరు అన్నది ముందు తెలుసుకో బాబు, అప్పుడే వాళ్ళ పొగరనేది అణుగుతుంది, ఈ ఇంటి నుండి అది వెళ్ళిపోతుంది అని చెప్పి అంటుంది చంద్రిక. నువ్వేమీ కంగారు పడద్దు, న్యాయం అనేది మన వైపు ఉంది చందమ్మ, రేపు నీకు అసలు నిజాన్ని చూపిస్తాను అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటారు. తెల్లగా తెల్లవారుతుంది. పంతులు గారు చెప్పినట్టే తన అత్తగారిల్లి క్షేమం కోసం, అలాగే హర్షవర్ధన్ ఆరోగ్యం కోసం, ఇక ఇల్లు మళ్ళీ సంతోషంగా ఉండడం కోసం పంతులు గారు ఇటువైపు చామంతికి ఒక వ్రతాన్ని చెప్తారు కదా. 12 రోజులు అమ్మవారికి నిష్టగా పూజ చేసి, అలాగే కటిక నీళ్లపై పడుకొని ప్రతిరోజు అమ్మవారి కథలు చెప్తూ, అమ్మవారి కథ వింటూ, అలాగే అమ్మవారికి
నైవేద్యాలు చేస్తూ చాలా నిష్టగా చేస్తే తరువాత నీ 16 రోజుల వ్రతం అంటే 16 రోజుల పండుగ నీకు జరగలేదు కాబట్టి ఖచ్చితంగా నీ తాళిబొట్టు పసుపు తాడులో ఉన్న ఆ తాళిని నల్ల పూసల్లో బంగారు నల్ల పూసల్లో ఎక్కించుకుంటే నీ అత్తగారి కుటుంబానికి అంతా మంచి జరుగుతుంది అని చెప్పి పంతులు గారు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని మార్నింగ్ లేచి ఇక 3ంటికి పూజ మొదలు పెడుతుంది. ఇక చంద్రిక ప్రేమ్ చూస్తూ ఉంటారు. చూడు చందమ్మ, నిన్న పంతులు గారి దగ్గరికి వెళ్ళి మన చామంతి ఈ కుటుంబం కోసం మన కుటుంబం కోసం ఇదిగో ఈ వ్రతాన్ని ఆరంభించింది. నువ్వు తనకి తెలియకుండానే తనకి హెల్ప్ చేయాలి. పొద్దున లెగుస్తుంది కాబట్టి నువ్వు కూడా పిండి వంటలు అలాంటివి చెయ్యి. అలాగే దేవుడి దగ్గర అన్నీ సమకూర్చు. నేను రేపు పూజకి ఏం కావాలి అన్నది ముందే తెచ్చి ఇదిగో గార్డెన్లో పెట్టేస్తాను. ఖచ్చితంగా నేనే ఇచ్చానని అనుకుంటుంది, కానీ ఆ వ్రతం నాకు తెలియకుండా చూసుకుంటుంది. మన చామ్ తెలివైంది కదా అనగానే, బాబు తనకి అత్తగారిగా నేను, భర్తగా నువ్వు సహాయం చేద్దాము అని అంటారు. అబ్బా, నాకు చాలా సంతోషంగా ఉంది చందమ్మ. ఇప్పుడే రేపు పూజకి ఏం కావాలి, ఈ 12 రోజులలో ఏమేం కావాలి అన్నది ఆన్లైన్లో మొత్తం గ్యాదర్ చేశాను. అలాగే నేనే స్వయంగా తీసుకొచ్చి అక్కడ పెడతాను. ఒకవేళ చామ్ అడిగిందనుకో, నేను నీ ఫ్రెండ్ని అని చెప్పి అబద్ధం చెప్పేస్తాను అని చెప్పి అంటూ ఉంటారు. ఇక ప్రేమ్, బాబు మరి 12 రోజులు పూర్తయ్యాక తన చదువుకున్నాక ఎగ్జామ్స్ వస్తాయి. అలాగే తన తాలిబుట్టిని కూడా నల్ల పూసల్ని కూడా మార్చాలి కదా. మరి బంగారు తాళి అనగానే, నేను నాన్నని అడిగి డబ్బులు తీసుకుంటాను. ఎందుకంటే అత్త వాళ్ళ ఇంటి నుండే తాలిబొట్టు కావాలన్నారు కదా అని చెప్పి ఇక ఇటువైపు ప్రేమ్ హర్షవర్ధన్ దగ్గరికి వస్తారు. ఏమైంది ప్రేమ్, చామ్ ఈ రోజు నుండి చదువుకుంటుంది కదా, దిగులు పడకు అనగానే, డాడీ నాకొక 5 లక్షలు కావాలి అనగానే, నీకా, నువ్వు ఈ మధ్య బిజినెస్ చేస్తున్నావు కదరా అనగానే, నాన్న నేను ఎంత బిజినెస్ చేసినా మీరిచ్చిన డబ్బే నాకు కావాలి అనగానే, సరే 5 లక్షలు డ్రా చేసి ఇస్తాను. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అనగానే, నాన్న నేను ఏం చేయాలనుకుంటున్నాను చెప్తే మీకెందుకు చెప్పను, చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు చెప్తాను అని అంటారు ప్రేమ్. సరే 5 లక్షలు ఇదిగో అని చెప్పి ఇక బీరువాలో నుండి 5 లక్షలు ఇస్తారు. ఆ డబ్బుతో ఇక మాంగళ్యాన్ని అంటే బంగారు చైన్ని కొంటారు. ఇక ప్రేమ్ ఆ చైన్ని చూసి పొంగిపోతూ ఉంటే రోబో చిట్టి వస్తుంది. రోబో చిట్టి చూస్తూ, ఏంటయ్యా ప్రేమయ్యా, నువ్వు చందు మెళ్ళలో తాళుబొట్టు కట్టేశావు. ఇప్పుడు చామ్ నువ్వు భార్యాభర్తలు. అటు చామ్ ఈ ఇంటి కోసం వ్రతాన్ని మొదలుపెట్టింది. నైటు పూట పాపం నిద్రతో తను చదవలేకపోతుంది. నువ్వు తనకి ఈ రకంగా ఏంటి సహాయం చేయట్లేదు అనగానే, చిట్టి నాకు తెలుసురా, ఇంకాసేపట్లో చామ్ అదిగో గార్డెన్లో లైట్ కింద చదువుకుంటుంది. నేను తనకి అన్నీ చేస్తాను, నువ్వేమీ కంగారు పడకు అని అంటారు ప్రేమ్. ఇది ఇలా ఉండగా రమాదేవి రోజా మాట్లాడుకుంటూ ఉంటారు. అత్తయ్య అది లాయర్ అయిపోతే ముందుగా మామయ్య ప్రేమ్కిచ్చి తనకి పెళ్లి చేయొచ్చు అనగానే, ఏం చేయను రోజా, అన్ని రకాలుగా దాన్ని ఇబ్బంది పెడుతున్నాను, పని కూడా ఫుల్గా చెప్తున్నాను, కానీ చామంతి తెలివైంది కదా, చదువుకుంటుంది అని చెప్పి అంటుంది రమాదేవి. నువ్వు నిషా పెద్ద ప్లానే వేయండి. అది ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాయకుండా అన్ని విధాలుగా ఇప్పటి నుండే మీరు ప్రిపేర్ అయ్యారంటే అది ఎగ్జామ్ రాయదు. అప్పుడు హర్ష దగ్గర ప్రేమ్ దగ్గర తనకి విలువ ఉండదు అనగానే, సరే అత్తయ్య, ఆ వైపు నుండే నరుక్కొని వస్తాంలే అని చెప్పి ఇక రోజా నిషా రూమ్కి వెళ్తుంది. నిషా మాత్రం వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటే, అయ్యో నిషా ఇలా వామిటింగ్స్ చేసుకుంటున్నావేంటి, నువ్వు చదువుకోవట్లేదా, ఆ చామంతి చక్కగా చదువుకుంటుంది అనగానే, అక్క ఏం చేయను, ఈ దరిద్రమైన ప్రెగ్నెంట్ అనగానే, నిషా అలా అంటావేంటి, ప్రెగ్నెంట్ అంటే మంచిదే, కానీ పెళ్లి కాకముందు వచ్చింది కాబట్టి దాని గురించి ఆలోచిస్తున్నావు. అత్తయ్య, మామయ్య, ప్రేమ్ అని పిలుస్తుంది రోజా. అందరూ ఇక నిషా దగ్గరికి వస్తారు. చూడండి, నిషాని ఇలా మనం
వదిలేస్తే వాళ్ళ డాడీ వచ్చి మరోసారి మనల్ని ఇబ్బంది పడతారు అనగానే, ఏం చెప్పాలనుకుంటున్నావమ్మా, చెప్పు ముందు అని అంటారు హర్షవర్ధన్. చూసారా అత్తయ్య, అదే చామంతికైతే మామయ్య గారు ఆన్లైన్లో బుక్ చేసి ప్రేమ్ని ఒక పనివాళ్లా చేసేశారు. కానీ నిషా ఈ ఇంటికి కాబోయే కోడలు ఇలా తను ప్రెగ్నెంట్ అయినా వామిటింగ్ చేసుకుంటూ నీరసంతో సరిగా భోజనం చేయకపోయినా ప్రేమ్ని తన దగ్గర ఉంచలేదు. కనీసం తన్ని హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకోవడానికి కూడా ప్రేమ్ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అదే చామంతికి ఒంట్లో బాగోకపోతే ఇక అంతే సంగతులు అని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మ రోజా, తిన్నగా మాట్లాడు. ఏమైందమ్మా నిషా, ఏదైనా చెప్తేనే కదా చేసేది. ప్రేమ్ అని పిలుస్తారు. ఏంటి నాన్న అని అంటారు. నిషాని హాస్పిటల్కి తీసుకెళ్ళు అనగాని, సరే నాన్న. ప్రేమ్, ఈ రోజు నుండి నిషా బాధ్యతలు నీవి. తనకి ఎగ్జామ్స్ వస్తున్నాయి, టెన్షన్గా ఫీల్ అవుతుంది. హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకో అని చెప్పి అంటుంది. అమ్మా, అవన్నీ నేను చేస్తాను, రిపోర్ట్స్ కూడా నేనే తీసుకుంటాను అనగాని, అమ్మో రిపోర్ట్స్ అవన్నీ వేరేగా వస్తాయి. ప్రేమ్ చాలా తెలివైనవాడు. నాతో పాటు వచ్చినట్టే వచ్చి నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఆ గూనా తండ్రిని తెలిసిపోతుంది. ఆంటీ, ప్రేమ్ని నేను ఇబ్బంది పెట్టలేను. నేను కొన్ని రోజులు మా ఇంటికి వెళ్తాలే అని చెప్పి అంటుంది. అయ్యో అలా అంటవేంటమ్మా అనగానే, చూడమ్మా నిషా, నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు. నీ వెనుకాలే రోజా అరుణ్ వస్తారులే అని అంటుంది. ఆ ఓకే అని చెప్పి అంటుంది నిషా. ఇక రోజా, ఇదేం తలనొప్పి, నేను యువరాన్ని కదా, దీని వెనకాల రావడం ఏంటి అని చెప్పి, మామయ్య గారు నేనెందుకు వెళ్తాను, అత్తయ్య గారు ఖాళీగా ఉన్నారు కదా, రమా అత్తయ్య గారు మీరు వెళ్ళండి అని చెప్పి రోజా వెళ్ళిపోతుంది. ఇది వీళ్ళ బంధాలు అని చెప్పి, రమా నీకు కాబోయే కోళ్ళు కదా, నువ్వే హాస్పిటల్కి తీసుకువెళ్ళు. అలాగే నిషాని జాగ్రత్తగా చూసుకో. ఏదైనా కావాలంటే చామంతి చంద్రిక వండి పెడుతున్నారు కదా, ఇంకా మీకేంటి ప్రాబ్లం అని చెప్పి వెళ్ళిపోతారు. ఇక లోపలే ప్రేమ్ నవ్వుకుంటూ, తిక్క సరిపోయింది, నేను రోజు నీకు హాస్పిటల్కి తీసుకువెళ్ళాలా, నీకు సేవలు చెయ్యాలా, నీకు సేవలను నేనెందుకు చేస్తాను, నా భార్య చామ్, తన కోసం ఏదైనా చేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటారు ప్రేమ్. రెండో రోజు అవుతుంది. చామంతికి తెలియకుండానే ఇక పూజకి కావలసినవన్నీ గార్డెన్లో ఉంటాయి. అక్కడ నా చామ్కి నేను చేసే సహాయం అని రాసుంటుంది. ప్రేమ్ బాబుకి నేను ఈ వ్రతం చేస్తున్నట్టు తెలిసిపోయిందా, కానీ తాలిబొట్టు గురించి అడగటం లేదు కదా, నా భర్త నాకు సహాయం చేస్తున్నాడు, నేను నా భర్తని అడగను అని చెప్పి ఇక అవన్నీ తీసుకువెళ్ళి పూజ చేస్తూ ఉంటుంది. 12 రోజులు నిష్టగా ఇక చామంతి పూజ చేసి ఇక అన్ని నైవేద్యాలు చేసి అందరికీ ఇస్తూ ఉంటుంది. ఇక రోజా అంటుంది, ఏంటే ఇలా పూజ చేశావు, ఏమైంది నీకు, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నావు కదా, ఒకవేళ దేవుడే అన్నీ చూసుకుంటాడు అనుకుంటున్నావా అనగానే, చూడమ్మా, దేవుడు అన్నీ చూసుకుంటున్నాడని దేవుడి మీద వదిలే రకం కాదు, నేను ఇంటి కోసం అలాగే నా ఎగ్జామ్స్ కోసం పూజ చేశాను అని చెప్పి అందరికీ తను ఇక పూజ చేసిన ప్రసాదాన్ని అందరికి ఇస్తుంది. ఇక హర్షవర్ధన్ కాళ్ళకి నమస్కరించుకుంటుంది. ఇక మనసులో అనుకుంటుంది, ఈరోజు నా తాలిబొట్టులో అలాగే బంగారు నల్ల పూసలు కట్టి ఇక బంగారు చైను ఉండాలంటారు, అలా ఎలా కుదురుతుంది, ఎలా, అలాగే చంద్రిక అత్త ఏదైనా నాకు సహాయం చేసినా తనకి తెలియదు కదా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక చామంతి గుడికి వెళ్ళేసరికి అక్కడ చంద్రిక ప్రేమ్ ఉంటారు. చంద్రిక ప్రేమ్ చూసి, ఏంటి వీళ్ళు ఇక్కడికి వచ్చారు, పంతులు గారిని అడిగి ఏదైనా పరిహారం ఉంటుందేమో కనుక్కుందామని వస్తే వీళ్ళొచ్చారేంటి అనగానే, ఇక చంద్రిక చామంతి రా అని చెప్పి గుళ్ళో ఒక గదికి తీసుకువెళ్ళి పట్టు చీర ఇస్తుంది. అత్త ఇదెందుకు అనగానే, ముందు చీర కట్టుకో అని చీర ఇచ్చి తల్లో పూలు పెట్టి ఇక పంతులు గారు చెప్పినట్టు ఇక కూర్చోపెడుతుంది. 5గురు ముత్తైదులను తీసుకొచ్చి ఇక చామంతి మెడలో తాలిబొట్టుని తీస్తుంది. ఒక్కసారిగా అత్త అనగానే, చూడు చామంతి, అవునన్నా కాదన్నా ప్రేమ్ బాబుతో నీ పెళ్లి జరిగింది, ఆ తాళిని ప్రాణం కంటే చూసుకుంటున్నావు, 16 రోజుల పండుగ జరగడం కోసం ఇక ఇక్కడ తంతు మొదలైంది, ప్రేమ్ అని చెప్పి అంటుంది. ఇక ప్రేమ్ చామంతి పక్కన కూర్చుంటారు. చామంతికి ఏమీ అర్థం కాదు. చామ్, ఇక నువ్వు అబద్ధం చెప్పలేవు, నీ పూజ
మా ఇంటి కోసం నువ్వు పడుతున్న తాపన, అలాగే నువ్వు వ్రతం చేసి కటిక నేల మీద పడుకొని నా కాళ్ళకి మొక్కి నేనిచ్చిన పూజకి కావలసిన సామాగ్రి అంతా తీసుకొని ఇంత నిష్ఠగా చేసిన నా భార్యకి నేను సహాయం చేయనా? చూడు చామ్, నువ్వు నాన్న దగ్గర భయపడుతున్నావు, కానీ నాన్న నిన్ను ఇంటి కోడలుగా చేసుకోవడం నాన్న అదృష్టంగా ఫీల్ అవుతారు. నువ్వేమీ కంగారు పడకు. ఈరోజు 16 రోజుల పండుగ కోసం నల్లపూసలు మారుస్తారు కదా, తాలిబొట్టు మారుస్తారు కదా, ఈ తంతు పూర్తయి నువ్వు ఎగ్జామ్స్ రాసి అలాగే నిష అబద్ధాన్ని బయటపెట్టి అప్పుడే మనం భార్యాభర్తలుగా నాన్న ముందుకి వద్దాము. అప్పటిదాకా ఈ నిజాన్ని చందమ్మ నేను ఎవరిని చెప్పం, సరేనా అనగానే చామంతి కళ్ళంట నీళ్ళొస్తాయి. పంతులు గారు 16 రోజుల వేడుకని గుడిలో చక్కగా ముత్తైదులతో చామంతి మేడలో బంగారు తాలిబొట్టుని వేసి ప్రశాంతంగా పూజ ముగిస్తారు. ఇక చామంతి అలాగే ప్రేమ్ నెత్తి మీద చంద్రిక ప్రేమగా అక్షింతలు వేసి ఆశీర్వదిస్తుంది. ఈరోజు రివ్యూలో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.